ఆ ఓట్లోడమో సామాన్ తీసి బయట పడేసే ఇంకెన్నాళ్ళు ఉండాలి భయ్యా ఈ టెంట్ లో. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యంపై తిరుగుబాట. ఏమైందిరా నీకు? నువ్వు ఇప్పుడు బ్రిటిష్ కలెక్టర్ రూదర్ఫోర్డ్ తో మాట్లాడుతున్నావు. ఎరికేనా? ఓ మై గాడ్, పోలీస్ దెబ్బలతో వీడికి పూర్వజన్మ గుర్తొచ్చినట్టుంది. పోయిన జన్మలో మీరు రూదర్ఫోర్డా? ఎస్. రామరాజు ఎక్కడా? గంటందోర్ ఎక్కడా? వస్తున్నారు, అందరూ వస్తున్నారు. వాళ్ళందరికీ ఫోన్ చేశాం. దివే అన్నా నేను పిచ్చప్పుడు తగ్గుతుంది. తగ్గుద్దురా, ఇంకో బ్యాచ్ వచ్చి పిచ్చి కొట్టుడు కొడితే అదే సెట్ అవుద్ది. పోలీస్ స్టేషన్ నుండి రిలీజ్ వచ్చింది మీరేనా? అవును సార్, మీరెవరు? మై దావూద్ ఇబ్రాహిం దే. దావూద్ ఇబ్రహీమా, మీరు గల్ఫ్ నుంచి ఎప్పుడు వచ్చారు సార్? 2 గంటే పైలే. మీలో నా వేషం వేసింది ఎవరు? నేనే బాయ్. నీ గెటప్ ఎలా ఉంది? నువ్వరకే బచ్చే. నా వేషం వేసి నా మార్కెట్ పడగొడతావా? कितने कले जा रहे तुम्हारे को? फिर एक बार ऐसा करे तो मार डालूंगा. चलो. ఇదేందన్ను నీ కోసం దుబాయ్ స్పెషల్ ఫ్లైట్ వచ్చినట్టున్నాడు రా. ఊరుకోనా, ఇంకొంచెం అయితే చంపేసేవాడు. ఏంట్రా ఒరే, నీ పర్సనాలిటీకి వాడి గెటప్ వేస్తే ఊరుకుంటాడ్రా? వాడికి సిగ్గు పౌరుషం ఉంటాయి కదా, వాడు కాబట్టి ఊరుకున్నాడు రా. అదే నేనైతే ఈ చల్లని గాలిలో ఇలా ఎదురెదురుగా కూర్చుని కూల్ డ్రింక్ తాగుతుంటే నీకేమనిపిస్తోంది? జలుబు చేస్తే అమృతాజన్ రాయక తప్పదనిపిస్తుంది. యూసిల్లీ, నాకు మాత్రం స్వర్గం జంక్షన్ లోకి వచ్చా అనిపిస్తోంది. నిజమే అల్క, అందమైన వాతావరణం, పచ్చటి చెట్ల మధ్య నువ్వు నేను ఈ స్విమ్మింగ్ పూల్ నిజమైన ప్రేమికుడి. స్వచ్ఛమైన నిండు గుండెలాగా ఆనందంగా కదలాడుతూ మనల్ని చూసే స్విమ్మింగ్ పూల్లో నీళ్లు. ఆపేసావేనాము? ఏమైంది? మాట్లాడు, ఇంకా అలాగే మాట్లాడు. ఈ ఆనందంలో ఊపిరి అడక మాటలు రావడం లేదు. ఏమిటాము? ఏమైంది? వెళ్ళవా? ఎక్కడికి? ఆకలిగా ఉంది, రెస్టారెంట్కి వెళ్ళి టిఫిన్ చేద్దాం. ఏమిటిది? ఎవర్రా అమ్మాయి? సాక్షి, అగ్ని సాక్షి. నువ్వు నోరు మీద రూదర్ఫోర్డ్. ఎవరో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది, వెంటనే తెలుసుకోవాలి. తొందరగా వచ్చి కూర్చో. అబ్బా, ఇందాకే కదా బ్రేక్ఫాస్ట్ చేసాం, అప్పుడు ఆకలిందా? ఆకలి అయిందా లేదని కదా పాయింట్, ఏదో తినాలి అంతే. అదేమిటి చోటలు పడుతున్నాయి? చలికాలం కదా, చలికాలంలో కూడా చోట్లు పడతాయిలే. ఏమిటో అంతా ఏమయో. నీకు కావాల్సిన ఆర్డర్ చేసుకో, నేను టాయిలెట్కి వెళ్ళొస్తాను. అది ఆ పని చేయాలి. ఏం కావాలి సార్? ఓ 10,000 అప్పు కావాలయ్యా. వేడివేడిగా తెస్తాను సార్. ఈడెవడండి బాబు, నేనే ముద్దు అనుకుని నాకడ ముద్దులో ఉన్నాడు. హాయ్ రాము. హాయ్. మీరేమో నాకు గుర్తులేదండి. మర్చిపోయావా? మర్చిపోయినట్టు నటిస్తున్నావా? మీరెవరో నాకు తెలీదు, ఎందుకు నా వెంట పడుతున్నారు? ఎంత మారిపోయావు రాము, నన్నే గుర్తుపట్టలేదా? ఎవరో తెలిస్తే కదా గుర్తుపట్టడానికి, ఎప్పుడైనా చూస్తే కదా మర్చిపోవడానికి. వద్దు రాము, నా మీద కోపం ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు కొట్టు, నీ కౌగిల్లో ఊపిరాడకుండా బిగించి చంపేయి. అంతేగాని నేనెవరో తెలియనట్టు మాట్లాడుకు. ఎక్స్క్యూజ్ మీ, జస్ట్ మినిట్. చెప్పు రాము, చెప్పు. నా తప్పే ఉంటే చెప్పు. నేను నీకేం ద్రోహం చేశానో చెప్పు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? సాక్షి, అగ్ని సాక్షి. ఇంకా ఏమైనా కావాలంటే మా ఆయన అడిగి తెలుసుకో. మాట్లాడేది రాము, మనది 7 అడుగుల బంధం కాదు మర్చిపోవడానికి, 3 ముళ్ళ ముచ్చట కాదు తెంచేసుకోవడానికి, 3 యుగాల అనుబంధం. రాము, రాము, ఇవిడ మీకు తెలుసా? నాకు తెలీదు, వీడెవరు నాకు తెలీదు, నిన్న చెప్పేస్తుంది. రాము, అది కాదు, ప్లీజ్ నా మాట విను, ప్లీజ్. చూడండి, తనకి తెలీదు అన్న తర్వాత ఏమిటి న్యూసెన్స్? నో, ఇది న్యూసెన్స్ కాదు మేడం. హీస్ మై లైఫ్, హీస్ మై లవ్, హీస్ మై లాస్ట్. చెప్పు రాము, నాలో ఏం లేదని కాదంటున్నావు, నాలో లేని ఏది ఈ అమ్మాయిలో ఉందని వెంట పడుతున్నావు. చెప్పు రాము, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, టెల్ మీ ప్లీజ్. రాము, షట్ అప్. చూడండి మేడం, మీరు పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తున్నారు. మీకేం చెప్పినా అర్థం కాదు, అతనికి ఎంత చెప్పినా అర్థం అవుతుంది. కెప్టెన్. ఎస్ మేడం. ఈవిడెవరో పబ్లిక్ లో న్యూసెన్స్ చేస్తున్నారు, సెక్రటరీని పిలుస్తారా? ప్లీజ్ హెల్ప్ అస్. ఓకే మేడం. నేను చెప్పేదేమిటో మీకే అర్థం కావట్లేదు, వీళ్ళకే అర్థమవుతుంది. ఎక్స్క్యూజ్ మీ. ఏయ్, ముట్టుకుంటే తినడానికి చేతులుండవు.
రాము, నువ్వు కళ్ళు తెరిస్తే కనిపించేది నేనే, నీకు వినిపించేది నా గుండె చప్పుడే. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. లెట్ us కంటిన్యూ దిస్ వార్. బాయ్. సర్ప్రైజ్. ఈ అగ్నిసాక్షి ఎవరు? దీని చరిత్ర ఏమిటో వెంటనే తెలుసుకోవాలి. కరెక్ట్. ఈ రూదర్ఫర్డ్ వెంటనే ఈ అగ్నిసాక్షి ఫ్లాష్ బ్యాక్ ఏంటో తెలుసుకుంటాడు. నేను వెళ్ళి ఫ్లాష్ తెస్తా. ఎందుకు రాసేస్తే బ్యాక్ అంటే తెలుసు. ఈగల పెంట ఎరువులు బస్తాలు పూసుకుని నెట్టబడ్డారు. రూదర్, yes brother, follow me. మన్య ప్రజలకింత అహంకారమా? మా దయాభిక్షతో బ్రతికిన వారికింత పౌరుషమా? రూదరపడు, ఏంట్రా న్యూసెన్స్? డోంట్ టాక్. ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చేస్తాను. ఎక్కడ రామరాజు, ఎక్కడ గంటందురా? అందరూ వచ్చేస్తున్నారా? దే ఆర్ ఆన్ ది వే. అందరికి ఫోన్ చేశాం. ఈ న్యూసెన్స్ ఆఫ్ రా రూదరపడు. இங்கே எல்டிடி பிரபாகரன் யாரா? వీడే సార్. తమరెవరు సార్? நான் தான் ఒరిజినల్ ప్రభాకరన్. ఎన్నాడా పయ్యా, నువ్వు నా గెటప్ వేస్తావా? అంటే మేకప్ మ్యాన్ సరైనడు దొరక్క వాయుముడ్రా. నా గెటప్ వేసి నా ప్రెస్టేజ్ తీస్తే నా డిమాండ్ ఏమి కావాలరా? ఇంత పైత్యకారి పని చేసినందుకు అడి 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 అడి. ఎక్కడ రామరాజు, ఎక్కడ గంటందురా? ఎన్నాడా వీడు అదో మాదిరి ఉన్నాడు. విధి వక్రించి వాడు అప్సెట్ అయ్యాడన్నా. వాడి పాపం పడితే గాని మళ్ళీ మామూలు మనిషి కాడు. ముందు విండి అడి 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 ఇదిదో లాస్ట్ వార్నింగ్. వాంగడా పోలా. ఏం చెప్పాను నేను నీకు? లే, భక్త తుకారం వేషం వేయరా అంటే అక్కినేని నాగేశ్వరరావు ఫీల్ అవుతాడు అన్నావు. ఇది లేటెస్ట్ గెటప్ అన్నా అన్నావు. పిచ్చి కొట్టారు కదా కొట్టారా? అడి. డోర్ లాక్ చేయలేదు, లోపలికి రావచ్చు. హలో, వెల్కమ్ ప్లీజ్. రాము, గుండెల మీద చెయ్యేసుకుని చెప్పు, మన పెళ్లి కాలేదా? మళ్ళీ అదే మాట. నీకు నాకు పెళ్ళయిందా? అయ్యింది. ఎప్పుడు? మంచి ముహూర్తంలోనే. పెళ్ళైనట్టు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? నీకు కావాల్సింది సాక్ష్యాలేగా? అవును. నేను ఈ టెన్షన్ భరించలేను. నీ దగ్గర ఉన్న సాక్ష్యాలు చూస్తే గానీ నాకు ఈ టెన్షన్ తగ్గదు. సరే, చూపించేదాకా నాకు టెన్షన్ తగ్గదు, చూసేదాకా నీకు టెన్షన్ తగ్గదు. చూడు. Stop the nonsense. ఇదంతా మ్యానిపులేట్, ట్రిక్ వర్క్. అంటే నా జీవితం నాశనం చేసుకోవడం కోసం నేనే ట్రిక్ వర్క్ చేశానంటారా? డబ్బు కోసం చేసావనుకుంటున్నాను. ఆ అమ్మాయిని వదిలేసి నాతో కాపురం చేయడానికి నీకెంత డబ్బు కావాలి? మిస్ అగ్నిసాక్షి, నేను కొన్ని కోట్ల అధిపతి అయిన కోటేష్ కొడుకుని. నీలాంటి వాళ్ళు మా ఫ్యాక్టరీలో చాలా మంది పనిచేస్తారు. నన్ను వదిలి వెళ్ళడానికి నీకెంత కావాలో చెప్పు, ముఖం మీద విసిరేస్తాను. ఇలాగే నన్ను బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నిస్తే నీ ప్రాణాలు తీయకుండా నేను వెనకాడను. నా మనసులోని మాట మీరు చెప్పారు. ఇట్స్ ఓకే, ఆల్ రైట్. లెట్ us కంటిన్యూ దిస్ వార్. విష్ యూ ఆల్ బెస్ట్. ఏంటి ఆ అమ్మాయి పేరేంటన్నావు? అగ్నిసాక్ష? అవును సార్, అగ్నిసాక్షిని. ఓ కొత్త క్యారెక్టర్ స్టేజ్ మీదకి వచ్చింది. మీ అబ్బాయికి అమ్మాయికి పెళ్ళైందని సాక్ష్యాలు చూపిస్తుంది. సాక్ష్యాలు చూపిస్తుందా? అసలు పెళ్లి ఎప్పుడైందంట? ఏ విధవ చేశాడంటరా? మీరేం చేశారు కదా సార్? నేను చేశానా?
ఇదంతా ఏదో ఫ్రాడ్ చీటింగ్ రా. ఏంటి చీటింగ్? పెళ్లికి తీసిన వీడియో క్యాసెట్ లో మీరు కూడా ఉన్నారు. నేనా? అసలు నువ్వు సరిగ్గా చూసావా? చూశాను సార్, క్లియర్ గా చూశాను. మీ అబ్బాయి పక్కన మీరు నిలబట్టడం చూశాను. తాళి పట్టు కట్టేటప్పుడు మీ పక్కన పురోహితు నిలబట్టడం కూడా చూశాను. ఏడిసోలే, ఇంతకీ తాళి కట్టింది నేనా పురోహితురా? పురోహిత డైరెక్షన్ లో మీ అబ్బాయి కట్టాడు సార్. ఇదంతా ఏదో ఫాల్స్ డ్రామా రా. అసలు ఇలాంటి బుద్ధి తక్కువ మనిషి నమ్ముకోవడం నాదే తప్పు. సర్లే, నువ్వు వ్యధమన్న సంగతి ఆ అమ్మాయి కూడా తెలిసిపోయిందేమో. లేదు సార్, ఇంకా తెలియలేదు. మీ వాలకం చూస్తుంటే ఏదో కొంప ముంచెట్టుగా ఉన్నారు. నేనే బయలుదేరి వస్తున్నా. ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావు? రూమ్ నెంబర్ 203కి వెళ్ళాను. 203కా? నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు? నేను వెళ్ళకపోతే అదే ఇక్కడికి వచ్చేది. దేనికి? దేనికేమిటి? దానికి నాకు పెళ్లి జరిగినట్టు బల్ల గుద్ది మరీ చెప్పింది. మా ఇద్దరు పెళ్లి జరిగినట్టు వీడియో క్యాసెట్ కూడా చూపించింది. వీడియో క్యాసెటా? నువ్వు సరిగ్గా చూసావా? చాలా క్లియర్ గా చూశాను. క్యాసెట్ లో క్లీన్ బోల్డ్, పట్టుబట్టలతో, పెళ్లి కొడుకు గెటప్ లో నేను ఈ ఫేస్ తో కూర్చొని ఉన్నాను. నీకు తెలియకుండా నువ్వు కూర్చున్నావా? అదే నాకు అర్థం కావడం లేదు. ఆ పిల్ల నా చుట్టూ బాంబులు పేర్చి నన్ను పేర్చడానికి సిద్ధంగా ఉంది. డోంట్ వరీ రాము, అగ్నిసాక్షిని చూసినప్పుడే అర్థమైంది అదో పెద్ద బ్లాక్ మెయిలర్ అని. దొంగ క్యాసెట్లు సృష్టించడం పెద్ద లెక్కేం కాదు. అది కాదు నా బాధ. ఈ రోజు పెళ్లి క్యాసెట్ చూపించింది, రేపేమో శోభనం అయిందని ఫోటోలు చూపిస్తుంది, ఎల్లుండి కడుపు వచ్చిందని సర్టిఫికెట్ తో వస్తే నాకు డెలివరీ అయిపోతుంది. నువ్వు ఇలా భయపడితే అగ్నిసాక్షిని లైఫ్ తోనే ఆడుకుంటుంది. నా మాట విని అవన్నీ మర్చిపోయి మూడు మార్చుకో. మూడు మార్చుకుంటావా? అరే, కరెంట్ పోయింది. కావలసినంత కరెంట్ నీలోనే ఉందిగా. చీకట్లో పావులు వస్తాయేమో. పావులంటే నీకు భయమా? అమ్మో, సచ్చినంత భయం. సాక్షి, అగ్ని సాక్షి. ఎవరి అగ్ని సాక్షి? ఈ అగ్ని సాక్షి నిజ రూపం ఏంటో తెలుసుకోవాలి. ఐ నో బ్రిటిష్ ఎంపరర్, షీఈ్ ఇండియన్ మాత, అగ్ని సాక్షి భారత మాత. ఆవిడ కొడుకే అల్లూరి సీతారామరాజు. ఎక్కడ అల్లూరి సీతారామరాజు, ఎక్కడ పడాలు? ఓరి నీ బ్రిటిష్ లాంగ్వేజ్ తగలయ్యా. వీడిని ఈడ్చిడ్చి కొడితే గాని వీడి పిచ్చి తగ్గదు. అసలు వీడి పిచ్చి తగ్గించే దేవుడే లేడా? అగో ఈడ కన్నడ వీరప్పన మాదిరి స్టైల్ చేసి గెటప్ వేసింది హెవడో. కన్నడ వీరప్పన వేషమా? అవుడు అవుడు హెవడో హెవడో. ఇంతకీ తమరు హెవడు? కన్నడ మదగజను, ఫారెస్ట్ కింగును, శాండిల్వుడ్ వీరప్పను. శాండిల్వుడ్ వీరప్పన్ గారా? తమరే స్వయంగా వచ్చారా? ఇది అదృష్టమో హౌడానో, హౌడా కానో, గడబిడ గండనో? హూ ఇస్ దిస్ ఇండియన్ కన్నడ సీతారామరాజు? హౌడా రూదర్ఫర్డ్. ఓకే ఓకే. వీరప్పన్ గారు, మీ వేషం వేసి మీ ప్రిస్టేజ్ ని ఆల్మట్టి డ్యామ్ లో కలిపిన కల్తీ వీరప్పన్ గారి వీడే. హెవడో ఇవడా? ఇవడే బాధేనే. వాట్ సోల్జర్స్, ఈ రూదర్ఫర్డ్ ఉండగా ఈ కన్నడ వీరుడితో ఎంత గడబిడ? ఎవడిది ఏదో మాదిరి మాట్లాడుతున్నాడు? మిమ్మల్ని చూసి లాంగ్వేజ్ మారుస్తున్నాడు సార్. వీడు పోయిన జన్మలో రూదర్ఫర్డ్ అంట, ఈ జన్మలో శాండిల్వుడ్ వీరప్పన్ అంట. బెనగే హత్తిరి హళ్ళి. హళ్ళీ లేదు గిల్లి లేదు, 4 ప్లేకండి సార్. ఎన్నడా జిరాక్స్ కాపీ వీరప్పనే. అగో హత్తిరి హళ్ళి, బిత్తర బిల్లి. అన్నా వద్దన్నా, నన్ను కొట్టదన్నా. నీ కాళ్ళకు నా మోకాలతో నమస్కారం చేస్తానా. నా వద్దన్నా, కొట్టదన్నా. మందార కుసుమ తైలి మర్దన వాయులు పడితే కుతురగలిగి. అబ్బాయిడవడన్నా చెక్క చేతుతో చెత్త కొట్టుడు కొట్టాడా? అబ్బా అరే కొడితే కొట్టారు గాని నువ్వు మామూలు మనిషి అయ్యావరా పెట్టారు. ఇంతకీడవడన్నా శాండిల్వుడ్ వీరప్పన్. వీడి వేషం వేసుకుని కదా నువ్వు తిరుగుతున్నావు. ఒరే చవటల్లారా, నేను చెప్తే విన్నారా? మీ టేస్ట్ల కొద్దీ గెటప్ వేసుకున్నారు. ఇప్పుడు చూడు చేస్తున్నారు. నేను చూడు చాలా తెలివిగా చచ్చిపోయిన హాజీ మస్తాన్ గారి గెటప్ వేసుకున్నా. ఈ జన్మలో వాడు నా జోలికి రాడు. అమ్మ నేను కొట్టలేదు బాబు. పంచాన్ని కాలు మొక్క నేను కాదు. ఎవడ్రా నన్ను కొట్టింది? హాజీ మస్తాన్ బా. అమ్మో అయితే దయమే రోయ్. రండి పారిపోదాం. హాజీ మస్తానా, నువ్వు కూడా ఎంటర్ అయిపోయావయ్యా? అవును బే, నా గెటప్ వేసి నా స్టేటస్ నే దెబ్బతీస్తావా? చనిపోయినా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తావా? అమ్మో అయ్యో అమ్మో అయ్యో అన్నా, హాజీ మస్తానా
నీకు సలాం చేస్తానన్నా. రేపు సండే నీకు బిర్యానీ పెట్టిస్తానన్నా. అసలు నా హైట్ ఎంతో తెలుసురా? 7 feet. మరి నీ హైట్ ఎంతరా? నా హైట్ ఎంతన్నా? 3 feet. 4 అడుగులు తేడా ఉందని తెలిసి కూడా నా వేషం వేస్తావా? తప్పైపోయిందన్నా. అన్నా నన్ను క్షమించన్నా. మార్ మార్కెట్ టుకడా కరింగే. ఇంతకు ముందు వచ్చిన వాళ్ళంతా అయ్యో బాడీలు మనుషులు కనపడే వాళ్ళు కాబట్టి ఎక్కడ కొడతారో తెలిసింది అయ్యా. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో నాకు కనపడటం లేదు. ఏ పార్ట్ మీద కొడతావో తెలియటం లేదు. ఏ యాంగిల్లో కొడతావో తెలియటం లేదు. అయ్యో అయ్యో వద్దు ఆగి వస్తానా. నాకన్నా రెస్ట్ ఇవ్వు. నువ్వన్నా రెస్ట్ తీసుకో. ఈ పూటకి కోటింగ్ చాలు. ఏ లంచ్ టైమా? ఖబర్దార్! నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను, ఇష్టం వచ్చిన చోట కొడతాను. ఫిర్ మిలేంగే. అయ్యో ఓరే ఆజీ మస్తానా, నీ పేరెందుకు పెట్టుకున్నాను రా నాయనా. రిటర్న్ వచ్చి ఇట్లా కొట్టేరా బాబు. అయ్యో అయ్యో ఆజీ మస్తానా, మా బాబు మళ్ళీ రమ్మంటున్నాడు. నేను రమ్మన్నానా? నేను రమ్మన్నాను రా. నేను ఏంట్రా? ఏంటండి సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది, లేకపోతే చచ్చిపోయారా? ఏంటంటారు ఇటు మేస్త్రి? వాడు కొట్టిన దెబ్బలకు ఒళ్ళంతా ఊనమైపోయి 3 కిలోలు బరువు తగ్గాను. 10 కిలోలు తగ్గిన సార్. 5 కిలోలు తగ్గాను సార్. అసలు ఇంతకీ మా అబ్బాయి శోభనం అయిందా లేదా? ఏంటయ్యేది శోభనం? మాకు అబార్షన్ అయింది. ఆ అగ్ని సాక్షి దెబ్బలకి మా ఒళ్ళంతా మండిపోయింది బాబు. అగ్ని సాక్షిని ఏక పీకే బాధ్యత నాది. మేము బీకాం, ఇక తమరు వచ్చారుగా, ఏం బీకుతారో పీకండి. షట్ అప్, డోంట్ టాక్ అన్నెసరీ. ఇక నుంచి నేను ఒక